అండ్ మణికంఠ గతంలో అతని పైన నిందితుడి పైన పోక్సో చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. అంటే కావాలని అతన్ని అంటే మనస్తాపంతో జైల్లోనే ఇతని పథకం ప్రకారం ఇట్లా హత్య చేశారని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అతని పైన కావాలని పోక్సో చట్టం కింద ఇరికించారా, లేకపోతే నిజంగానే బాలిక పైన ఏమన్నా అంటే ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం గానీ, సో అసభ్యంగా ప్రవర్తించడం గానీ ఏమైనా జరిగిందా? పోలీసులు కూడా ప్రస్తుతం ఆరుగురిని ఒకేసారి హత్య చేశాడు కాబట్టి నిందితుడి యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. విభేదాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్థిక సమస్యలతో పాటు కొన్ని గొడవలు కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది నిందితుడికి, అలాగే పోక్సో మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు. సో ఈ నేపథ్యంలోనే నిందితుడిని పక్షపూరితంగానే ఈ కేసులో ఇరికించారా, లేదంటే నిందితుడే అత్యాచారానికి పాల్పడ్డాడనే దానిపై కూడా ఒక స్పష్టత లేదు. పోలీసులు కూడా దానిపై లోతుగా విచారణ అయితే చేస్తూ ఉన్నారు. కేసును అసలు పోక్సో కేసులో నిందితుడు ఎప్పుడు జైలుకు వెళ్ళాడు, అలాగే ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య కొన్ని గొడవలు ఉండడంతో పాటు కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు స్థానిక ప్రజలు. సో వాళ్ళ యొక్క వెర్షన్ కూడా పోలీసులు అయితే పరిగణలోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లోనే నిందితుడిపై ఘటనపై పూర్తి వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. మరోవైపు అటు కేసులో రాజ్ కుమార్ జైలుకి వెళ్లిన అనంతరం అక్కడ కుటుంబ సభ్యులపై తీవ్ర కక్ష పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏ విధంగా హత్య చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో జైలులోనే ఒక ప్రణాళికను అయితే రచించుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నిన్న జైలు నుంచి విడుదలైన అనంతరం అర్ధరాత్రి సమయంలోనే బాలిక ఈ కేసులో పోక్సో కేసులో ఎవరైతే బాధితురాలు ఉందో బాలికతో పాటు ఆమె యొక్క నానమ్మ అలాగే అమ్మమ్మ ఇంటి వద్దకు వెళ్లి హఠాత్తుగా ఒక్కసారిగా అత్యంత కిరాతకంగా అయితే దాడి చేసి చంపేశాడు. ప్రస్తుతం ఈ కేసు అంటే పోక్సో కేసులో ఇతడిపై ఏమైనా పోక్సో కేసులో ఒక అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే నిందితుడిపై ఒక పోక్సో కేసు నమోదవుతుందో అతనికి బెయిల్ అయితే మంజూరు కాదు. అనంతరం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఆ జైల్లోనే ఉంటూ కూడా ఒక రిమాండ్ ఖైదీగా ఉంటూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా కోర్టులో నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఈలోపు నిందితుడికి అయితే ప్రాథమిక సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని కోర్టు అయితే అతను అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తుంది, లేదంటే పోలీసులకు అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. నిందితుడు జైలుకి వెళ్ళిన అనంతరం కోర్టులో పలు ట్రయల్స్ జరిగే సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే నాన్ బెయిల్ ఉంటుంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జైల్లో ఉంచినట్లుగా తెలుస్తుంది. సో ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కేసు పెడితే తాను జైల్లోనే ఉంటూ కూడా ఈ ట్రయల్లో కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ద్వారా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈలోపే నిందితుడు ఈ దారుణానికి ఒడిగినట్లుగా మనకి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం దీనిపై కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది నీలిమ. అండ్ అంతేకాకుండా ఇది ఎంతకాలం అంటే ఎప్పుడు ఇతని పైన పోక్సో చట్టం కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఎంతకాలం జైల్లో ఉన్నారు, అండ్ దీనికి సంబంధించి అప్పట్లో అంటే అతని భార్య ఏమైనా తన భర్త ఇట్లా నిజంగానే అమ్మాయి పైన ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి చెప్పిందా, లేకపోతే కావాలనే నా భర్తని ఇరికించారని చెప్పడం జరిగింది? అంటే దీనికి సంబంధించి ఏమైనా వివరాలు ఏమైనా తెలుసా? నిందితుడికి గతంలోనే ఒక నెల రోజుల క్రితమే నిందితుడిపై ఒక పోక్సో కేసును నమోదైనట్లు మనకి ఒక సమాచారం అయితే అందుతోంది. అయితే పోక్సో కేసులో అరెస్ట్ అయిన పోక్సో కేసు అభియోగాలు రాగానే పోలీసులు కూడా కొన్ని ప్రాథమిక అంశాలను పరిగణలోకి తీసుకుని సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని అరెస్ట్ చేస్తారు. అనంతరం జైలుకి అయితే పంపిస్తారు. ఆ జైలులో ఉన్న సమయంలోనే రిమాండ్ ఖైదీగా అయితే పోక్సో యొక్క నిందితుడు ఉంటూ ఉంటారు. సో ఆ సమయంలోనే కోర్టులో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ ను తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ కూడా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోక్సో కేసు అత్యంత తీవ్రమైన నేర పరిధిలోకి వస్తుంది కాబట్టి నిందితుడికి బెయిల్ అయితే రాదు. సో బెయిల్ వచ్చినా కూడా 40 రోజుల అనంతరం బెయిల్ అయితే వస్తుంది. దాదాపుగా 45 రోజుల అనంతరం కోర్టు అయితే బెయిల్ మంజూరు చేస్తుంది. కండిషన్లు పెడుతూ కూడా షరతులు విధిస్తూ బెయిల్ అయితే మంజూరు చేస్తుంది. ఈ క్రమంలోనే నిందితుడికి నిన్న బెయిల్ వచ్చినట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే తనపై కావాలనే కక్షపూరితంగా ఇదంతా చేశారు కాబట్టి హత్య చేశాడని ప్రస్తుతం పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. అయితే రాజ్ కుమార్ ఎవరైతే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో, తీవ్రంగా హత్య చేసిన నిందితుడు ఉన్నాడు, రాజ్ కుమార్ భార్య ఇప్పటి వరకు కూడా మీడియాతో మాట్లాడలేదు. అలాగే మాట్లాడడానికి కూడా కొంత విముఖత అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అసలు
గతంలో ఏం జరిగింది, రెండు కుటుంబాల మధ్య ఎలాంటి ఆర్థిక వివాదాలు ఉన్నాయా, లేదంటే ఏమైనా గొడవలు జరిగాయా, లేదంటే ఇతరితర వ్యక్తిగత వ్యవహారాలు ఏమన్నా ఉన్నాయనే దానిపై కూడా అటు రాజ్ కుమార్ యొక్క భార్య నుంచి కూడా వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. మరోవైపు స్థానిక చుట్టుపక్కల ప్రజల నుంచి కూడా వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకే గ్రామానికి చెందిన 6 వ్యక్తులు, అది కూడా ఆ నిందితుడు స్వయంగా తన 2 పిల్లలతో పాటు భార్యను కూడా చంపేయడం పెద్ద సంచలనమైన విషయం కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది మనకు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. చేసుకురు ఇక్కడే మా ఇంటికానే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు హైదరాబాద్ దాటిన తర్వాత నేను డైరెక్ట్ ఆ అబ్బాయికే ఫోన్ చేసింది. పెళ్ళి ఎవరైతున్నారో వాళ్ళకి ఫోన్ చేసి నేను అమ్మాయిని ప్రేమించిన, అది చేసి ఇది చేసిన, నువ్వు ఎట్లా చేసుకుంటావు నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. వీళ్ళు అబ్బాయి ఎత్తుకోపోయిండు, అబ్బాయి ఇంతకెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళిండు. పెళ్లి చేసుకుంటూ 2018లో పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయ్యారు. కొన్ని రోజులు బయటనే ఉన్నారు. వాళ్ళకి షాబాలో కూడా ఇల్లు ఉంటుంది, ఇక్కడ దేవాలగూడ కూడా ఇల్లు ఉన్నది. వాళ్ళకి కూడా ఒక 8-9 ఎకరాల భూమి కూడా ఉన్నది. వాళ్ళన్న ఇంతకుముందు ల్యాండ్ అమ్మిండ్రు అన్న వాళ్ళ చెల్లెలు కూడా వేరే నాగరకుంట అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బతుకురాలు శంషాబాలు ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మా చెల్లిని ఎత్తుకుని మంచిగానే ఉంటారు అనుకున్నాం. మేము చెప్తే వినలేరు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా ఉంటుంది షాబాల్ పోలీస్ స్టేషన్లో. ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బయట ఉన్నారు. షాబాలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళకి షాబాలు ఇల్లు ఉంది, షాబాల ఇంట్లో ఉన్నారు మంచిగా ఉన్న తర్వాత కొన్ని రోజులు అయినాక అబ్బాయి పుట్టిండు. ఫస్ట్ అమ్మాయి పుట్టి చచ్చిపోయింది సార్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పుట్టిన పిల్లలు ఎంబడి వాళ్ళ ఇంట్లో ఎవరు రాలేరు చేయడానికి. మా అమ్మనే ఉంది. మా అమ్మని కూడా ఎందుకోతావు నేనే కోపం చేసిన, నేనే బెదిరించిన. మా అమ్మ నాకు తినకుండా నా బిడ్డ అనుకుంటే వెళ్ళిపోయింది. ఫస్ట్ జజికాన్ హాస్పిటల్లో అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత మళ్ళీ పెద్ద అబ్బాయి పుట్టిండు. అప్పుడు మేము పోలేము. మళ్ళీ లాస్ట్కు తర్వాత చిన్న అబ్బాయి పుట్టిండు భాస్కర్ హాస్పిటల్ మైనాబాద్లో. 2 అబ్బాయిలు కూడా మైనాబాద్ భాస్కర్ హాస్పిటల్లో పుట్టారు. పిల్లలు మంచిగా ఉన్నారు. చిన్న అబ్బాయి పోయినప్పుడు మేము పోయినాము, చూసినాము, చేసినాము. ఆ పిల్లలు పుట్టినాక ఎవరు సరిగా పట్టించుకోలేదు. తల్లిదండ్రులు సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు, పిల్లల్ని ఎత్తుకోరు, ముద్దాడరు. మా చెల్లెలు అన్నం ఇచ్చినా తినరు, నీళ్ళు ఇచ్చినా తాగరు. వాళ్ళు షాబాద్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర షిఫ్ట్ అయ్యారు అని చెప్పి ఇక్కడ అలా రాజ్కుమార్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటుంది. వాళ్ళు ఈ పిల్లలు ఇక్కడ వచ్చిర్రు అని చెప్పి మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇక్కడ షాబాద్ ఇంట్లో వెళ్ళిపోయారు.